ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. రోజుకో అలంకారంలో దర్శనం ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలి రానున్నారు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ఏర్పాట్లు ఎలా చేశారు? భక్తులు ఏమంటున్నారు? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, రేపటి నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు కూడా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. క్యూలైన్లకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. మధ్యాహ్నంలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ఇంద్రకీలాద్రి పైకి వెళ్లేందుకు ప్రధానమైన మార్గం ఘాట్ రోడ్ ఏదైతే ఉందో నెల రోజుల నుంచి కూడా మూతపడి ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్ అంతా కూడా కొంత డ్యామేజ్ అయింది. కొండరాళ్లు పడడంతో అవన్నీ కూడా త్వరితగతిన అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండరాళ్లను తొలగించి అక్కడ రాక్ఫాల్ మిటిగేషన్తో పాటు అలాగే ఒకవేళ వర్షం పడిన ఉత్సవాల సమయంలో ఏదైతే రాళ్లు కింద పడకుండా ఉండడానికి ప్రత్యేకంగా నెట్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సాయంత్రానికల్లా ఈ ఘాట్ రోడ్ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఘాట్ రోడ్ ఖచ్చితంగా అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత కూడా కనబడింది. ఓవైపు క్యూ లైన్లు, మరోవైపు ఘాట్ రోడ్లో కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అదే సమయంలో ఒక భక్తులకు జలు స్నానాలకు సంబంధించి 800 షవర్లను ఏర్పాటు చేశారు. కేశఖండంశాలలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. శానిటేషన్, ఇలా అన్ని రకాలుగా కూడా ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. హరి, ఓకే అశోక్.